అందరికీ హాయ్. ఇప్పుడు వీడియోలో నేను చూపించబోయేది వంకాయ కర్రీ. అయితే మామూలుగా మనం గుత్తి వంకాయ చేస్తారు కదా, మసాలా వంకాయ, దాంట్లో పల్లి పొడి, నువ్వుల పొడి, కొబ్బరి పొడి వేస్తాం కదా, అట్లా కాకుండా ఆనియన్స్ పేస్ట్ వేసుకొని చేసుకోవడం చూపిస్తాను. ఇది చాలా బాగుంటుంది. దీనికోసం ఇక్కడ ఒక 1/2 కేజీ వంకాయలు తీసుకొని ఈ కర్రీ తయారు చేయడం చూపిస్తున్నాను. ఇక్కడ వంకాయలని ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇట్లా మనం గుత్తి వంకాయకి ఎట్లా కట్ చేసుకుంటామో అట్లా కట్ చేసుకోవాలి. ఇట్లా అంటే ఇవి మామూలుగా నల్లగా అయితే కట్ చేసి పెట్టుకుంటా కాబట్టి ఉప్పు నీళ్ళలో వేస్తున్నాయి, ఇది అందరికీ తెలిసిందే. ఉప్పు నీళ్ళలో వేసి ఇంకా కట్ చేసి పెట్టుకునే పక్కకు పెట్టి, ఇక్కడ ఈ కర్రీకి వెల్లిపాయలు ఎక్కువగా కావాలి. ఇంకా 1/2 కేజీ వంకాయలకి ఇక్కడ అందాజతోనే ఒక 3 ఉల్లిగడ్డలు అయితే సరిపోతాయి. వెల్లిపాయలు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇన్ని వెల్లిపాయలు ఉండాలి. ఇట్లా అయితే మనము ఇవి ఉల్లిగడ్డలను కట్ చేసి అంటే పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవాలి, ఎట్లాగూ మళ్ళీ గ్రైండ్ చేస్తాం కాబట్టి. ఇక్కడ ఈ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు, ఈ వెల్లిపాయలు, ఇంకా కొంచెము ఉప్పు అన్నమాట. తర్వాత మళ్ళీ కర్రీలో వేసుకుంటాం. ఇప్పుడు కొంచెం ఉప్పు, తర్వాత ఈ కారం పొడి. ఈ కారం పొడిలో నేను కొంచెం కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేస్తున్నా, మంచి కలర్ వస్తుందని. తర్వాత కొంచెం జీలకర్ర, ఇవన్నీ వేసుకొని కారం పొడి మన టేస్ట్కి తగ్గట్టు, పసుపు కొంచెం వేసుకొని ఇంకా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎల్లిపాయలు, ఉల్లిగడ్డలు వేసుకొని గ్రైండ్ చేసుకున్నది రెడీగా ఉంది. దీన్ని వంకాయల్లో స్టఫ్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, ఇట్లా స్టఫ్ చేసుకోవాలి. ఈ గుత్తి వంకాయ కోసం కట్ చేసుకునేటప్పుడు చూసుకొని కట్ చేసుకోండి. మరీ కిందకి కట్ చేసిరనుకోండి, ఆ స్టఫింగ్ అనేది బయటికి వచ్చేస్తుంది. ఇంకా అన్ని వంకాయలకు కూడా మొత్తం ఇట్లానే స్టఫ్ చేసుకోవాలి. అయితే ఇక్కడ మనం ఈ స్టఫింగ్ కోసం చేసుకున్న ఆనియన్ పేస్ట్ కొంచెం ఎక్కువనే చేసుకుంటాం కావాలని, ఎందుకంటే మనకు అక్కడ గ్రేవీలాగా ఉండాలి కదా అంతా. అది ఇప్పుడు మిగిలింది అనుకోండి, ఇంట్లో పెట్టిందంతా కూడా లాస్ట్కి వేసుకోవాల్సింది ఉంటుంది, పక్కకు పెట్టేద్దాము. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ప్రాసెస్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ అంత ఆయిల్ అట్లా తీసుకొని ఈ స్టఫ్ చేసిన వంకాయలు ఉన్నాయి కదా, వాటిని పెట్టి ఇంకా మంచిగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ కానీ లేదంటే సిమ్లో పెట్టైనా సరే. ఇంకా మూత తెరిచి అప్పుడప్పుడు ఇట్లా వీటిని ఇట్లా చూస్తున్నారు కదా, మరి ఒక్కసారిగా కలిపితే అది సరిగ్గా ఉడకాయి అనమాట. అందుకే ఇట్లా పట్కర్ లాంటివి అట్లా తీసుకొని మొత్తము ఇట్లా సైడ్ల కానీ మంచిగా ఉడికించుకోవాలి. ఇంకా పైనుంచి కొంచెం కరివేపాకు వేస్తున్నా. దీనికి ఎక్కువ పెద్ద ప్రాసెస్ ఉండదు, జస్ట్ అవి గ్రైండ్ చేసుకోవడము, ఇందులో పెట్టేయడము. ఇప్పుడు పల్లీలు, నువ్వులు అంటే వేయించుకోవాలి కదా, అదొక డిఫరెంట్ టేస్ట్, ఇదొక డిఫరెంట్ టేస్ట్ అనమాట. ఈ కర్రీని మీరు ఏ వంకాయలతో అన్నా చేసుకోవచ్చు. మామూలుగా చిన్న చిన్నవి ఉంటాయి కదా, వాటితో, లేదంటే తెల్ల వంకాయలతో సేమ్ టేస్ట్ వస్తుంది అన్నిటికీ కూడా. ఇంకా చూస్తున్నారు కదా, ఇట్లా అప్పుడప్పుడు మంచిగా తీసి అంతా మొత్తం కూడా ఉడికేటట్టు చూసుకోవాలి. అయితే మనము మసాలాల లోపల ఉప్పు ఉంటుంది, పైన వంకాయ చప్పచప్పగా అనిపించకుండా ఉండడానికి పైనుంచి కొంచెం ఉప్పు చిలకరించాలన్నమాట. ఆ క్లిప్పు మిస్ అయ్యింది. నేను ఇట్లా పైనుంచి వంకాయలకి కొద్దిగా ఒక 1/2 టీ స్పూన్ కంటే తక్కువ అనుకోండి ఉప్పు వేసి ఇట్లా ఉడికిస్తున్నా. ఇంకా తర్వాత ఆ మిగిలిన ఉల్లిగడ్డ పేస్ట్ ఉంది కదా, అది మొత్తం కూడా వేసి మంచిగా ఉడికించుకోవాలన్నమాట. అది బాగా ఫ్రై కావాలి, అప్పుడు మనకి కర్రీ టేస్ట్గా ఉంటుంది. ఇంకా పైనుంచి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఈ కర్రీ రోటీకి, రైస్కి రెండిటికి కూడా బాగుంటుంది. ఎప్పుడు చేసుకునే కర్రీ ఇట్లా పల్లి పొడి అవి కాకుండా ఒకసారి ఇట్లా ట్రై చేసి చూడండి మీరు కూడా. ఇప్పుడు నేను కర్రీ చేసింది ఈ ఐరన్ అనమాట. ఈ ఐరన్ వాటిల్లో చేసుకుంటే ఏమవుతుందంటే మనకి ఐరన్ డెఫిషియన్సీ ఉండదు, హెల్త్కి మంచిది. ఊరికే నాన్ స్టిక్ వాడే కంటే ఇట్లా ఐరన్ దాంట్లో వండుకుంటే మంచిదని చెప్పి నేను ఇట్లా ఐరన్ బాండి తెచ్చుకున్నా. మీరు కూడా అట్లాంటివి ట్రై చేయండి. కాకపోతే అందరు ఏమనుకుంటారంటే అవి జంగు వచ్చేస్తుంది, రస్ట్ వస్తుంది, అది మెయింటెనెన్స్ కష్టం అనుకుంటారు కదా. ఏం లేదు, మనం వండుకున్న వెంబడే అవి ఆ కర్రీ తీసేయాలన్నమాట. వేడివేడి తీసి పెట్టేసి ఆ బాండి మంచిగా కడిగేసి అది తడి ఉండకుండా అప్పుడే తూడ్చేయాలన్నమాట. నేను అట్లా మంచిగా కడిగేసిన తర్వాత వెంటనే దాన్ని ఈ బాండిని మళ్ళీ స్టవ్ మీద పెడతాను అనమాట. జస్ట్ ఒక 5 సెకండ్స్ పెడితే ఏమవుతుందంటే అది నీళ్ళన్నీ పోతాయి కాబట్టి మనకి ఈజీగా ఉంటుంది. లేదంటే ఏదన్నా పొడి బట్ట ఉంటుంది కదా, ఆ బట్టతో చేసుకోవడమే అంతే. మనకి ఇక నెక్స్ట్ టైం వాడుకోవచ్చు. ఇంకా మనకి ఎక్కడన్నా జంగు వస్తుంది అనే డౌట్ అనిపిస్తే ఒక 2-3 చుక్కలంత నూనె డ్రాప్స్ వేసి ఏదన్నా టిష్యూ పేపర్తో కానీ పొడి బట్టతో కానీ చేసుకున్నామంటే మంచిగా మెయింటైన్ చేసుకోవచ్చు. అంటే మనం పనోళ్ళకి వేస్తాం అనుకోండి, గిన్నెలు అవన్నీ అన్నీ వేస్తే ఇది ఒక్కటి మాత్రం మనం కడిగి పెట్టుకుంటే మనకి హెల్త్ బాగుండడానికి మనం ఇట్లా చిన్న చిన్న అన్నీ చేసుకుంటే బెటర్ అనిపిస్తుంది నాకైతే. నేను ఈరోజు ఇక్కడ చపాతీ కూడా చేసుకున్నా. చపాతీతో తింటే కూడా సూపర్గా ఉంది ఈ కర్రీ. అన్నంకి, చపాతీకి రెండిటికి కూడా తినొచ్చు. ఒకసారి మీరు ట్రై చేయండి. మీకు మా వీడియో హెల్ప్ఫుల్గా అనిపిస్తే మాత్రం మా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.